మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనము అభ్యంతర కారణంగా ఉంటున్నామా లేదా అని పరిశీలించుకోవడము చాలా ప్రాముఖ్యం. బహుశా మనం వర్క్ చేసే చోట కావచ్చు, అంటే పనిచేసే చోట కావచ్చు, లేకపోతే సమాజంలో కావచ్చు, మన స్నేహితుల మధ్య కావచ్చు, మన యొక్క రిలేటివ్స్ మధ్య కావచ్చు, లేకపోతే మన సొంత కుటుంబం వారితో కావచ్చు, మరి ముఖ్యంగా సంఘంలో కావచ్చు. ఎక్కడైనా సరే మనము అభ్యంతర కారణంగా ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 16వ అధ్యాయంలోను, అదేవిధంగా లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ దేవుని రాజ్యానికి లేకపోతే విశ్వాసానికి, అంటే దేవుని నమ్ముకునే విశ్వాసంలో ముందుకెళ్ళిపోతున్న వాళ్ళ పట్ల అభ్యంతర కారణంగా ఎవరైతే ఉంటారో వాళ్ళనంట దేవుడు శిక్షిస్తాడు. లేకపోతే అలాంటి వారిని మెడకు తాళం కట్టి సముద్రంలో పడేయండి అనేంత రీతిగా దేవుడు చెప్తాడు. అంటే అభ్యంతరంగా మనం ఉండకూడదు. చూడండి, మనము సమాజంలో వాళ్ళకి అభ్యంతరకరంగా, అంటే వాళ్ళకి అడ్డుగా ఏదైనా పని జరిగేటప్పుడు ఆ పని జరగకుండా, లేకపోతే నేను చెప్పినట్టు జరగాలి అని చెప్పి మనలో ఉన్న ఆ యొక్క అహం కావచ్చు, గర్వం కావచ్చు, మనం కలిగి ఉన్న దాన్ని బట్టి, పాపాన్ని బట్టి మనం సమాజంలో అభ్యంతరకరంగా ఉంటే ఏమవుతుందండి? తప్పకుండా అక్కడ ఇప్పుడు ప్రజెంట్ మన సొసైటీలో ఉన్న ఆ యొక్క ఎవరైతే అధికారులు ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైతే వాళ్ళు అడ్డగిస్తారు, వాళ్ళు కావాలంటే వాళ్ళని శిక్షిస్తారు. అదేవిధంగా స్నేహితుల మధ్యలో మనం అభ్యంతరకరంగా ఉంటే మనల్ని ఏం చేస్తారంటే మన నుంచి స్నేహాన్ని విడిపోయే విధంగా చేస్తారు. అదేవిధంగా కుటుంబంలో ఉంటే కుటుంబంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, పైకి చెప్పుకోలేకపోయినా సరే మనసులో తిట్టుకుంటూ ఉంటారు. అదే సంఘంలో అయితే, అదే మందిరంలో అయితే, అదే దేవుని యొక్క ప్రజల మధ్యలో అయితే ఎవ్వరు చూడలేదు అనుకుంటాం కదా, కానీ దేవుడు చూస్తాడండి. లోకము తీర్పు తీర్చదు, కానీ లోకము పట్టించుకోదు. ఎందుకంటే మనం చేసే పనులు మన అందరికీ అర్థమవుతున్నా సరే లోకం పట్టించుకోదు, కానీ దేవుడు పట్టించుకుంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే మోషే. సో మోషే అనేక లక్షల మంది నడిపించి తీసుకొస్తున్న వ్యక్తి ఒక్కసారిగా ద్రోహులారా, లేకపోతే బండను మాట్లాడమంటే కొట్టినప్పుడు దేవుడు వెంటనే అంతవరకున్న అంత గొప్పగా తీసుకొచ్చిన నాయకుడైన మోషేని కూడా దేవుడు పక్కన పెట్టాడు. అంతేకాదు, అక్కడ దావీదు కూడా ఎంతో రాజైనా సరే ఆయన తప్పు చేసినప్పుడు, ఆయన యొక్క మందసం దగ్గర కావచ్చు, ఆయన పరిచయంలో తప్పు చేసినప్పుడు అక్కడ ఆయన్ని గద్దించాడు. అంతేకాదు, ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళిపోతే చాలామంది వ్యక్తిగత జీవితాల్లో ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో, మోషే మీద ఎదురు తిరిగిన మిరియాము, ఆ యొక్క అహరోన్లు కూడా దేవుడు ఏం చేశాడు? వాళ్ళని కూడా గద్దించాడు. అయితే మనుషుల చేతిలో కాకుండా దేవుని చేతిలో పడితే చాలా బహుఘోరంగా ఉంటుంది. కాబట్టి మనము అభ్యంతరకరంగా ఉండకుండా ఉండాలి. ఏ విషయాల్లో అంటే మన కుటుంబంలో ఉంటే సరి చేసుకోవచ్చు, సమాజంలో ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు సరి చేస్తారు. అయితే మందిరంలో దేవుని యొక్క విశ్వాసాల విషయంలో మనం అభ్యంతరకరంగా ఉంటే దేవుడే దాన్ని తీసుకుంటాడు. దేవుడు తీసుకున్నప్పుడు దాని నుంచి తప్పించగల మానవుడు ఎవరు ఉండరు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా, కుదిరితే విశ్వాసంలో ముందుకు సాగిపోయే విధంగా, విశ్వాసంలో ఇంకా అభివృద్ధి పొందే విధంగా మనం ముందు సాగిపోవాలి. కానీ మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం అభ్యంతరకరంగా ఉండకూడదు. ఈ లోకంలో ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు, కాబట్టి జాగ్రత్తగా ఉందాం. ఇటువంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.